హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేసిన మొదటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. 1673 పోస్టులతో హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో కొన్ని టెక్నికల్ పోస్టులు, అలాగే కొన్ని నాన్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో ఎన్ని నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి పార్ట్ ఏ చూసినట్లయితే ఇది నాన్ టెక్నికల్ పోస్టులు. మొత్తం నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి 1277 నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. అందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్. సో ఇవి నాన్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు. అందులో వీటికి సంబంధించిన డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2 జనవరి 2025న విడుదలయ్యింది. దానికి సంబంధించి అప్లికేషన్ డేట్ వచ్చేసి 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది 8th జనవరి 2025 నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి వీటికి నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2025లో లాస్ట్ డేట్ ఉంది. అలాగే దీనికి సంబంధించి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులలో కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ చేసే వాళ్ళకైతే 10th నుంచి అప్లికేషన్ డేట్ అనేది 10th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి 5th 2nd 2025న లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇందులో జనరల్ వాళ్ళకి సెపరేట్ అప్లికేషన్ డేట్ ఉంది. అలాగే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి సపరేట్గా అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది డేట్ ఇంకా ఇవ్వలేదు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినాక వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేటు, అలాగే హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్లోనే ఉంటుంది, కాకపోతే డేట్ ఇంకా ఇవ్వలేదు. అలాగే టెక్నికల్ పోస్టులు కనుక చూసినట్లయితే ఈ టెక్నికల్ పోస్టులలో మొత్తం 184 టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. అందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంది, టైపిస్ట్ ఉంది, కాపీయిస్ట్, ఈ 3 టెక్నికల్ పోస్టులు. ఇది కూడా సేమ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 2nd వచ్చింది. సో ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ అనేది అన్ని పోస్టులకి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఇది కూడా సేమ్ 31st లాస్ట్. 31/1/2025లో 31 జనవరి 2025కి లాస్ట్ డేట్ అనేది ఉంది. అలాగే ఇందులో కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సేమ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10th 2nd 2025. అలాగే క్లోజింగ్ డేట్ కూడా వాళ్ళకి సపరేట్గా 25th 2ndకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా ఇంకా ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఈ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జూన్ 2025లో ఉంటుంది. అదే నాన్ టెక్నికల్ పోస్టులకు అయితే ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంది. అదే టెక్నికల్ పోస్టు వాళ్ళకైతే జూన్ 2025లో ఉంది. సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేశాకే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనే డేట్స్ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అని ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పార్ట్ బి నుండి చూసినట్లయితే పార్ట్ బిలో వచ్చేసి ఇవి హైకోర్టుకి సంబంధించిన పోస్టులు. ఇంతకుముందు చూసిన పోస్టులేమో ఓన్లీ డిస్టిక్ కోర్టులకు సంబంధించినవి. ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన పోస్టులు. అందులో మొత్తం వచ్చేసి 1461 ఉన్నాయి. 1461 వచ్చేసి డిస్టిక్ కోర్టులకు సంబంధించిన పోస్టులు. సో ఇవి హైకోర్టు అంటే ఇవి హైదరాబాద్లో ఉన్న హైకోర్టుకి సంబంధించిన పోస్టులు. ఇందులో మొత్తం
212 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 1673 పోస్టులు అవుతాయి. సో ఇందులో ఈ హైదరాబాద్లో ఉన్న హైకోర్టుకి సంబంధించిన పోస్టులకు దీంట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే ఇంతకుముందు చెప్పిన వాటిలో అయితే ఓన్లీ ఆ డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఇందులో కనుక చూసినట్లయితే ఫస్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇలా మొత్తం 212 పోస్టులు ఉన్నాయి. ఇవి హైదరాబాద్లోని హైకోర్టుకి సంబంధించిన పోస్టులు. ఇందులో కూడా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 2న వెలువడింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31న లాస్ట్. 31 జనవరి 2025లో లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి. ఇందులో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి 10th నుంచి స్టార్ట్ అవుతుంది. 10th ఫిబ్రవరి 2025 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th సెకండ్ 2025న క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ 2025లో ఇంకా డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు కాబట్టి డేట్స్ అనౌన్స్ చేశాక మనకు హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. సో ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాకనే హాల్ టికెట్ డేట్స్ అనేటివి అనౌన్స్మెంట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే హైకోర్టుకి సంబంధించిన అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.